జై సీతారాం. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్ ఒక పుస్తకాన్ని ప్రచురించాను. ఆ పుస్తకం పేరు స్వామి అయ్యప్ప. ఆ పుస్తకాన్ని మన ప్రియతమ ప్రధాని మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారికి అంకితం చేశాను. మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారికే ఎందుకు ఈ పుస్తకాన్ని అంకితం చేస్తున్నాను? 2021 సంవత్సరం జూలై 31వ తారీఖు రాత్రి కలలో నాకు సాక్షాత్తు హనుమంతుడు దర్శనమిచ్చాడు. చేతులు జోడించి, ఏమిటి స్వామి ఇలా విచ్చేశారు అని అడిగాను. రామరాజ్యం స్థాపించాలనుకున్నాను. నా అంశతో నీ దేశంలో అవతరించాను. చాలా వరకు సఫలీకృతున్నయ్యాను. కానీ శత్రువులు అడ్డుకుంటున్నారు అన్నాడు హనుమ. శత్రువులు అంటున్నారేమిటి స్వామి అని అడిగాను. నాడు త్రేతాయుగంలో ఒక్క రావణాసుడిని చంపడం నా ప్రభువు శ్రీరామచంద్రుని వల్ల కాలేదు. దేవతలందరూ తమ తమ ఆయుధాలను ఆయనకు అందించారు. అయినా సాధ్యపడలేదు. చివరికి విభీషణుడు గుట్టు విప్పితే గాని రావణాసుర సంహారం జరగలేదు. ఇది కలియుగం. కోట్లాది రావణాసురులు నన్ను ముందుకు సాగనివ్వడం లేదు అన్నాడు. వాళ్ళందరినీ సంహరించరాదా అన్నాను. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలే దేవతలు, ఓట్లే వాళ్ళ ఆయుధాలు. రాజకీయంగా చంపడానికైనా చావడానికైనా ప్రజల ఓట్లే ఆయుధాలు అన్నాడు హనుమ. మరి ఆ ఓట్లన్నీ నీకే పడేలా చేసే మంత్రాలు నీ దగ్గర ఉన్నాయిగా స్వామి? చెప్పానుగా ఇది కలియుగమని. కలియుగంలో మంత్రాలకు చింతకాయలు రాలవని వినలేదా? కొంచెం కోపం వచ్చింది స్వామికి. క్షమించు స్వామి, ఇంతకు నేనేమైనా సహకరించగలనా స్వామి? తడబడుతూ అడిగాను. ప్రజలందరికీ నాకే ఓట్లేయమని చెప్పు. ఇంతకీ నువ్వు నీ అంశతో ఎక్కడ అవతరించావు స్వామి? ఈ అవతారంలో నీ పేరేమిటి? ఇంకా అర్థం కాలేదా? నరేంద్ర మోదీగా అవతరించింది నేనేరా. మీ ప్రస్తుత ప్రధానమంత్రిని నేనే అని అంతర్ధానమయ్యాడు హనుమంతుడు. దిక్కున మెలకు వచ్చింది. కళ్ళు నులుముకొని చుట్టూ చూశాను. ఎవరూ లేరు. ఒక్కసారిగా మన ప్రధాని నరేంద్ర మోదీ గురించిన ఆలోచనలు నన్ను ముసురుకున్నాయి. ఆయన సేవా తత్పరత, కార్యదీక్షా దక్షత, వ్యూహ చతురత, నిస్వార్థత, చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం, అకళంక దేశభక్తి, చివరిది కానీ ముఖ్యమైనది పెళ్లి అయినా బ్రహ్మచర్యం. ఇవన్నీ హనుమ లక్షణాలే. మరి ఈ విషయం నరేంద్ర మోదీకి తెలియదా? తెలియకపోవచ్చు. శ్రీరాముడికి తాను శ్రీమన్నారాయణుని అవతారమే అని తెలియనట్లు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా సాక్షాత్తు హనుమంతుని అంశగా నేను నమ్మిన మన ప్రస్తుత భారతదేశ ప్రధాని మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారికి ఈరోజు ఈ నాటకాన్ని సవినయంగా, సభక్తికంగా అంకితం చేస్తున్నాను. జై హింద్, జై సీతా.